చెప్పుకుంటున్నాం. ఉదయం మాత్రం బాగానే ఓపికతోనే ఉన్నాం, మధ్యాహ్నం అంత ఓపికతోనే వినలేం, ఎందుకంటే నిద్ర వస్తుంది కొద్దిగా. చెప్పే టైంకి నిద్ర రాదులే కానీ కూర్చొని వినేటోళ్ళకి నిద్ర వస్తుందండి. ఎవరికైనా అంతే. కొద్దిగా మీకు నిద్ర రాకుండా నేను చెప్తా, నిద్ర రా, ఎందుకంటే అంత ఓపికతో వినలేం. సామాన్యంగా ఉదయం 2 గంటలు మధ్యాహ్నం 2 గంటలు కూర్చోవాలంటే అంత ఓపిక ఎవరు కూర్చోలేం. మాకు అలవాటు, మరి మీకు అలవాటు లేదనుకుంటున్నాను కొద్దిగా. అన్నీ వచ్చింది, అన్నం పెట్టుకోమ్మా. మనం పరిశుద్ధాత్మ పాఠం గురించి చెప్తున్నాం. పరిశుద్ధాత్మకి బైబిల్లో ఏం పేర్లు వాడారు అనేది మనం చూసాం. పరిశుద్ధాత్మ, ఆత్మ, ప్రభు ఆత్మ, యెహో ఆత్మ, క్రీస్తాత్మ, దేవుని ఆత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపి ఆత్మ అని ఇలాంటి పదాలు వాడారు. మనకు ఒక క్లారిటీ వచ్చింది, బైబిల్లో ఎక్కడున్నా సరే ఇది పరిశుద్ధాత్మ గల పేర్లా అనేది మనకు ఒక అవగాహన వచ్చింది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వ్యక్త్యా శక్త్యా? నాకు ఒక సెకండ్ ఆగిపోయిందండి. అంటే చెప్పు ముందుకు చెప్తే పర్లేదు, చెప్పుకున్న తర్వాత కూడా శక్తి అని చెప్తే ఒక సెకండ్ ఆగిపోయింది నాకు. సర్వశక్తి గల వ్యక్తి, సరేనా? సర్వశక్తి గల వ్యక్తి, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, అన్నీ సాధ్యం ఆయనకు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనేది అనే కూర్చోటి వేసుకో, బ్రదర్ పక్కన వేసుకో. ఫోన్ చేశారా? పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకు ప్రేమ ఉంది, ఆయనకు దయ ఉంది, ఆయనకు జాలి ఉంది, ఆయనకు కరుణ ఉంది, ఆయన ప్రోత్సహిస్తాడు, ఆయన ప్రేరేపిస్తాడు అనే విషయం మనకు అర్థమైంది. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనే సంగతి మనకు అర్థమైంది. పరిశుద్ధాత్ముడు అతని నివాసం ఏది? అసలు అతను ఎక్కడుంటాడు? అతను కూడా దైవత్వంలో ఒక వ్యక్తి, తండ్రితోనూ కుమారుడితోనూ లేదా యేసు ప్రభుతోనూ ఉన్న ఒక వ్యక్తి అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో అతని స్థానం ఎక్కడ? అతని స్థానం ఎక్కడ? తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన స్థానం. యేసు ప్రభు స్థానం ఎక్కడ? ఆయన కుడి పార్శ్వన. ఆ తర్వాత ఇటు ఒక 12 మంది, అటు ఒక 12 మంది పెద్దలు ఉంటారండి. 24 మంది పెద్దలు ఉంటారు. ఏమంటారంటే ఇది 12 మంది అపోస్తులు, ఆ 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు అని పెద్దలు చెప్తారు. బైబిల్ ఏం చెప్పలేదు, కొంతమంది పెద్దలు అలా మాట్లాడతారు. 24 పెద్దలు ఎవరై ఉండొచ్చు అని అనుకుంటే అపోస్తులు కావచ్చు, అది 12 గోత్రకర్తలు కావచ్చు అనుకుంటాం. పరిశుద్ధాత్మ తర్వాత ఇంకోటి ఉంటుందండి, గంగాల ఉంటుంది. పరిశుద్ధాత్మ తర్వాత సముద్రం వట్టిగా గాజు స్ఫటికం పోలిన సముద్రం ఒకటి ఉందని అంటాడండి. గాజు వంటి సముద్రం ఒకటి ఉండని అంటాడండి ప్రకటన గ్రంథంలో. గంగాలం గురించి అండి. ఇప్పుడు మన ప్రత్యక్ష గుడారంలో కానీ యెరూషలేము దేవాలయంలో కానీ ఆ బలిపీఠం దగ్గర గంగాలం ఉంటుంది. ఆ యాజకులు ఏం చేస్తారంటే పొడని తీసుకొచ్చి వాళ్ళ కాలు చేతులు ఆ గంగాలం దగ్గర కడుక్కొని ఆ పొడిని తీసుకుపోయి యాజకునితోనే అతని యాజకుల చేతుల నుంచి బలి అర్పిస్తారండి. అది సేమ్ మనకు యెరూషలేము దేవాలయంలో ఎట్లా ఉంటుందో, లేకపోతే పరలోకం ఎట్లా ఉంటుందో యెరూషలేము దేవాలయం అలాగ ఉంటుంది. యెరూషలేము దేవాలయం ఎలా చేయబడిందంటే పరలోకం ఎలాగ ఉందో అలాగ చేయబడింది అనమాట. అది మనకు ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రతి క్రైస్తవుడికి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తెలవాలండి. అసలు ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, దేవుని స్మరించేటప్పుడు ఆ సినిమా, ఆ ప్లేసు మనం ఊహించుకోవాలన్నమాట. ఆ ఊహలో మనం ప్రార్థన చేయాలన్నమాట. ఆ ఊహ తెలవాలి, ఆ సీన్ తెలవాలి. మీ దగ్గర సెల్ ఉంది, యూట్యూబ్లో ప్రకటన గ్రంథం మూవీ వస్తుంది. ఆ మూవీలో చూడండి, ఆ మూవీ మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, కొద్దిగా అవగాహన వస్తుంది. అలాగా పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి అనే సంగతి మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్ముడు మరి పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు యెహోవా దేవుడు పరిపాలించిండు, కొత్త నిబంధన కాలంలో యేసు పరిపాలించిండు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తున్నాడని అంటారండి. లేదు, అన్ని కాలంలో
యెహోవా పరిపాలించిండు, యేసు ప్రభు పరిపాలించిండు, పరిశుద్ధాత్ముడు పరిపాలించిండు. మా టాపిక్ పరిశుద్ధాత్ముడి గురించి కాబట్టి అన్ని కాలాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పితరుల కాలంలో అందరి వ్యక్తులతో ఉన్నాడు, ధర్మశాస్త్ర కాలంలో అందరి వ్యక్తులతో ఉన్నాడు, కొత్త నిబంధన కాలంలో అందరి వ్యక్తులతో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మనకి క్లారిటీ అయిపోయింది. పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో అందరితోనే పనిచేసిండు పరిశుద్ధాత్ముడు. ఆయా సందర్భాన్ని బట్టి దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా కొన్ని కార్యాలు జరిపించిన సంగతి మనకు అర్థమైంది. అన్ని కాలంలో అని మాట్లాడుకునేటప్పుడు మనం యేసు బాప్తిస్మ ఇచ్చి యోహాను జనన విషయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకుందాం. యేసు ప్రభు జనంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అపోస్తులతోనే పరిశుద్ధాత్ముడు పనిచేసిండు. ఆదిమ క్రైస్తవులతోనే, అది చెప్పలేదు మనం, ఆదిమ క్రైస్తవులతోనే పరిశుద్ధాత్ముడు పనిచేసిండు. నేటి క్రైస్తవులతో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అనే విషయం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అది చెప్పుకుందాం. ఇప్పుడు యేసు ప్రభుతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిండు మనకు అది తెలవాలి. యేసు ప్రభు తర్వాత అపోస్తులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిండు అది తెలవాలి. ఆ తర్వాత అపోస్తుల కాలం అయిపోయిన తర్వాత అపోస్తుల చేత రక్షింపబడిన వాళ్ళు ఉంటారు కదండి, ఆదిమ క్రైస్తవులు. వాళ్ళతో పరిశుద్ధాత్ముడు ఎలాగా కార్యక్రమాలు నడిపించిండు. ఆ తర్వాత ఇప్పుడు మన కాలంలో పరిశుద్ధాత్ముడు మనతో ఎలాగ వ్యవహరిస్తుండు పరిశుద్ధాత్ముడు. ఆ డిఫరెన్స్ తెలవాలి. ఆ డిఫరెన్స్ తెలవకపోతే అంత కలపుగోలం చేసేస్తే మనకు అర్థం కాదండి. పరిశుద్ధాత్ముడు క్లారిటీ ఉండదండి. మశాకలాగానే అయిపోతుంది. క్రీస్తుగా కూడా మశాకలాగానే అయిపోతాయండి. ఆ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా బైబిల్ ఆధారం చేసుకుని మాట్లాడినా, బైబిల్ ఆధారం చేసుకోకుండా ఏదైనా విషయాలు మాట్లాడుకున్నామా? బయట ఏం చెప్పుకోలేదండి. మనం కొద్దిగా పోలిక చూపించుకున్నాం, వాళ్ళు ఇట్లా చేస్తారు అని. కానీ మనం ఏదైనా బైబిల్ ఆధారంగానే మాట్లాడుతున్నాం. అలాగా ఇప్పుడు యేసు ప్రభుతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు అనేది చూద్దాం. యేసు ప్రభుతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు అనే దానికంటే ముందు మీకు పరిశుద్ధాత్ముడి గురించి అసలు ఏం తెలుసు? అసలు అంటే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడున్న కొన్ని మశాకలలో చూసి పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఏమనుకుంటారు అసలుకి? అంటే పరిశుద్ధాత్మ అనేసరికి ఏం గుర్తొస్తుంది? పరిశుద్ధాత్మ అనేసరికి ఏం గుర్తొస్తుంది? అల్లరి కర్త కాదని కూడా వాళ్ళే చెప్తారండి. మళ్ళీ అల్లరికి కర్త కాదని, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదని కూడా వాళ్ళే చెప్తారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు చూసిన వాటిలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? అసలు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఇప్పుడున్న వాళ్ళ అవగాహన మీరేమో చెప్పాలనుకుంటున్నారు? అది అలా కాదు. ఇప్పుడున్న వాళ్ళు అసలు పరిశుద్ధాత్మ అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంది? పరిశుద్ధాత్ముడు వస్తే గంతులు వేస్తారు అనుకుంటారండి అందరూ. పరిశుద్ధాత్ముడు వస్తే గంతులు వేస్తారంటండి. పరిశుద్ధాత్ముడు వస్తే భాషలు మాట్లాడతారంటండి. మీరు ఎవరైనా సరే భాషలు మాట్లాడంగా విన్నారండి? ఏ చర్చిలో అయినా విన్నారా? ఆ భాష మీకు అర్థమయ్యేదండి? చెప్పిందానే రివర్స్ చెప్పి మధ్యలో రాగాలు తీస్తుండ్రు. మీకు ఒక చిన్న సంగతి చెప్తాం. మా జీవితంలో జరిగింది. మేము మొదట పెంతకొస్తాం. మేము మొదట ఎక్కడ ఏందనేది చెప్పను. మీకు ఇందాక చెప్పాను పాటలు పాడతారండి. లాస్ట్ పాట వాక్యం స్టార్ట్ అయ్యే ముందు ఒక పాట, దావీదు వలనే నాట్యమాడి తండ్రి అనే పాట ఒకటి ఉంది కదండి. ఆ పాట ఎత్తుతారండి. ఆ పాట ఎత్తేటప్పుడు ఫస్ట్ స్లోగా ఎత్తుతాడు. ఎవరో ఒక ఆమె ఎత్తుతుంది ఆ పాట స్లోగా ఎత్తు స్లోగా ఎత్తి లాస్ట్కి హై పిచ్కి వెళ్ళిపోద్దండి ఆ పాట. ఈ డ్రమ్ము కొట్టాయన కూడా ఏం చేస్తారండి? డ్రమ్ము కాంగో గజ్జలు అది ఎట్టుంటుందని అంటే డీజే ముంగలు ఉంటే మన ఏ పాట అయినా మనకు కూడా ఒళ్ళు ఊగుతుంది కదండి. ఆ యాంగిల్కి వెళ్ళిపోతుందండి అసలుకి. మీరు ఉండండి, మీరు ఎంత నిగ్రహించుకోవాలన్నా డీజే ముంగలు నిలబడండి. ఇప్పుడు నిగ్రహించుకుంటారేమో వేస్తుంది. ఆయన ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఈ డ్రమ్ ఎట్లాగాలి, ఈ గజ్జలు ఎట్లాగాలి, ఈ కాంగో ఎట్లాగాలి, ఎట్ట పులి స్టాప్ అవుతుందని అని ఆలోచిస్తే ఆ పాట హై పిచ్చి పోతుండే పాడి చప్పట్లు కొట్టి వాళ్ళు ఈ టైంలో గ్యాప్లో చప్పట్లు కొడతారండి. ఇదొక డ్యాన్స్ అండి. ఇదొక డ్యాన్స్ అండి.
కొట్టి కొట్టి అది ఆ చప్పటి కూడా ఫస్ట్ స్లోగా పోతుంది, తర్వాతకి మూమెంట్ ఎక్కువ అవుతుందండి, సౌండ్ ఎక్కువ వస్తుంటుందండి. ఇక చిన్న సౌండ్ పోయే సౌండ్ కొట్టి కొట్టి అరిచేతులు మంటలు లేచి వాళ్ళు అటు ఎగిరి ఇటు ఎగిరి తట్టుకోలేక లాస్ట్కి ఏం చేస్తారంటే ఊగుతారండి ఇట్లా. ఊగి ఊగి పాస్టర్ గారు వీళ్ళకి ఓపిక లేదని సంగతి తెలిసి అట్లా అంటాడని. ఇక ఈ దమ్ము కొట్టాయని చూస్తాడు ఎప్పుడు పాస్ట్ ఇట్ట అంటాడని, ఈ కాంగ కొట్టాయని చూస్తారు ఎప్పుడు పాస్ట్ ఇట్ట అంటాడని, ఆ గజ్జలు కొట్టేటాయని చూస్తారు పాస్ట్ ఎప్పుడు ఇట్ట అంటాడని. అంటే ఈ పాస్టర్ గారు ఇట్ట అనగానే వాళ్ళు ఆపేయాలి, వాళ్ళు ఆపగానే వీళ్ళు ఇలా ఆగిపోతారండి. వాళ్ళు ఆపగానే వీళ్ళు ఆగిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే బాగా ఎగిరి 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 ఉంటారు కదండి, ఎగిరి 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 ఉండి ఆగలేక ఇట్లా ఊగి ఒక్కొక్కరి మీద పడుతుంది. ఇక్కడ ఉన్నావా ఆడ ఉంటుందండి, ఆమె అక్కడ ఉన్నావా వీడికి వస్తుందండి. స్త్రీలు పురుషులు వేరే ఉంటారు కదండి, ఈ పురుషులకు వచ్చేస్తుందండి స్త్రీ. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగురుతుందని అనుకుంటాడండి ఈయన, పరిశుద్ధాత్మ ఉంటే ఎగురుకుంటూ వచ్చిందని అనుకుంటాడండి. నిగ్రహించుకోలేక ఆగలేక వచ్చి కింద పడిపోయిన కూడా ఉంటారండి. నేను ఒకసారి చెన్నై వెళ్ళానండి, చెన్నై వెళ్ళాను నేను ఒకసారి. దీపెందుకోసం చెన్నై నడుస్తుంది మీటింగ్, సంవత్సరానికి ఒకసారి మీటింగ్ నడుస్తాయి. ఆడ మాత్రం నేను అసలు ఇక్కడేమో గొప్పగా చెప్పారండి, ఆడికి పోతే నాకు తలక ఎప్పుడు నుంచి వస్తామో అనిపించింది. ఆడ ఫుడ్ బాగుండదు, అంటే అది అంత కొబ్బరి నీళ్ళతోనే తయారు చేస్తారంట. ఆ ఫుడ్ తినలేకపోయినా ప్లస్ ఆడ ఉండలేకపోయినా నేను. సరే పోయి రూమ్లో పోయి పండుకుందాం అంటే ప్రార్థన స్టార్ట్ అయితే రూమ్లలో ఒకళ్ళు ఉంచారు. మళ్ళీ వాళ్ళ సిస్టమేటిక్ ఏంటంటే ప్రార్థన చేయడం సేపు అక్కడ ఉండాల్సిందే, ఇక అక్కడ ఉండాల్సిన పని లేదు. అక్కడ అండి మరీ ఘోరంగా పాట మొదలు పెడితే గంట సేపు ఆ పాట కంటిన్యూ చేస్తారండి ఆపకుండా. గంట సేపు వాళ్ళు పాటను ఇంకా ఆపుతారేమో పాట నిలబడి. నేను స్టార్టింగ్లో అనుకున్నా కదా, వీళ్ళందరికీ పరిశుద్ధాత్మలు వస్తుంది, నాకే రావట్లేదు పరిశుద్ధాత్మ. వీళ్ళందరికీ పరిశుద్ధాత్మలు వస్తుంది, నా పక్కన ఉన్న వాళ్ళకి వస్తారు, వీళ్ళకి వస్తారు. నా పక్కన ఫ్రెండ్ మొదటి రోజు అరే ఆవరా పక్కన ఆయన పేరేం పేరు ఉంది సపోజ్ ఎగ్జాంపుల్గా ఏ పేరు యోషువా ఆగననేసరికి అంత ఊగులాటోడు కూడా ఆగుతాడండి. మీకు అంత ఊగులాడేటోడు కూడా ఆగేస్తాడండి. అంటే నేను ఆపగానే ఆగిపోయినండి, నేను ఆపగానే పరిశుద్ధాత్మను ఆపేసినండి. అసలుకి ఎట్లా ఉండదంటే చెన్నైలో మీరు పోయేరోళ్ళే తెలియదు కానండి, అలసిపోతారండి అసలుకి. ఆ పాటలు పాడి ఆ చప్పట్లు కొట్టి ఊగి 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 నేను నిజంగానే పరిశుద్ధాత్మ వస్తారేమనుకున్నా. నేను ఎంతో ప్రయత్నం చేసిన వాళ్ళు లాస్ట్కి నాకు పరిశుద్ధాత్మ రావట్లేదని చెప్పి లాస్ట్ రోజు ఏం చేసిన అంటే నేను కూడా వాళ్ళతో పాటు గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టేసిన. ఇక గట్టి నేను దయచేసి ఎగతాళి చేయట్లే, నేను అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. మేము చప్పట్లు గట్టి కొట్టి 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 నా చేతులు నొప్పి వేస్తున్నాయి. లాస్ట్కి కొట్టి 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 నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. ఇక నాకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి, ఇక నిలబడలేకపోతున్నాయి. ఒకసారి ఒకసారి 4-5 చుట్టూ తిరగండి, మీరు నిలబడతారేమో అదండి పరిస్థితి. నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి, పరిశుద్ధాత్మ రాలేదండి. ఒకసారి మేము మశాఖలో ఉన్నప్పుడే ఒకడికి ప్రార్థనకి వెళ్ళామండి. ఇవన్నీ అనుభవాలు చెప్పుకుంటున్నా. అన్నం తిని కూర్చున్నప్పుడు మన అన్నం ప్రార్థన అయిపోయింది, అందరం తీసి అన్నం తిని అక్కడ కూర్చున్నాం కదండి, అట్లా కూర్చున్నామండి. అక్కడ పాస్టర్మ్మ ఏం చేసింది, వర్షం మట్టి ప్రార్థన చేసుకుంటూ వస్తుందండి. అందరికీ వర్షం మట్టి ప్రార్థన చేసుకుంటూ వస్తుంది, తల మీద చేయబడుతుందండి, గట్టిగా ఊపుతుందండి, ఇట్లా గట్టిగా ఊపుతారు. నా ముందు ఉన్న వాళ్ళందరినీ పడేసుకుంటూ వస్తుందండి ఆమె. ఓరేమో ప్రార్థన చేస్తే అందరు పడిపోతురుగా, వీళ్ళందరూ ప్రార్థన చేస్తే పడిపోతురుగా అనుకున్నా. ఆ సీరియల్లో ఆ అమ్మ కూడా ఉందండి, ఆమె కూడా పడేసిందండి. మా అమ్మ కూడా వచ్చిన పరిశుద్ధాత్మ అని అనుకున్నా. ఆ తర్వాత మా కాడకు వచ్చింది లైను, ఏంటని చూస్తే నెత్తి మీద చేసిందండి. నీట బలవంతంగా ఉన్నా కానీ ఊపుతుందండి తలకాయగా. నేను తలకాయ మెడనరాలుగా గట్టిగా పట్టుకుని ఉన్నా కానీ ఊపుతుందిగా. అది ఎంతసేపు అయినా వంగడే నన్ను ఊపింది. నేను ఆడికి ఎంతసేపు ఊపినా కానీ ఎంతసేపు నిలబెడతా, మెడక గట్టిగా నిలబెట్టగలదట. ఆడికి ఉంచేసింది. ఆహా, ఇదా మీ భాగవతం, ఇదా మీ వ్యవహారం అని చేతులు ఎడతారు. వాడపల్లి పెద్దకొచ్చి చర్చ్ ఉందండి, ప్రతి సంవత్సరం మీటింగ్లు జరుగుతాయండి. సాధు యోహాన్ అని ఒక ఆయన వస్తారండి. ఆడికి జుట్టు ఇంత పొడుగుంటుందండి ఆయనది. ఇప్పుడు లేదనుకుంటా, చనిపోయినా కూడా ఆయనకు ఒక ఎలక గరిచి చనిపోయినండి, ఇన్ఫెక్షన్ అయ్యి ఎలక గరిచి చనిపోయినండి అంట. నేను విన్నా ఇన్ఫెక్షన్ చనిపోయిందంట. చాలా డేంజరస్ ఫెలోస్ అండి ఆయన, చాలా డేంజరస్ ఫెలోస్ ఆయన. ఎంతమంది ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని గుంజి పడేసింది తెలుసు ఆయన.
ఎంతమంది జుట్లు ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని నేనైతే పరిశాన్ అయినదండి. అది జుట్టు పట్టుకుని గుద్దుతారండి, తిప్పుతారండి. ఇక జుట్టు పట్టుకుని తిప్పుతారండి. వాళ్ళ జుట్టు నొప్పులేసి కింద పడిపోతారండి వాళ్ళు. తలనుడు ఏమనుకుంటూ తెలుసండి, కొత్త వాళ్ళు ఏమనుకుంటూ తెలుసండి, పరిశుద్ధాత్ముడు వచ్చిండు, ఆ పాస్టర్ గారు ఏదో వరం ఉంది అనుకుంటారండి. ఇదండి మోసం. ఏమండి వాళ్ళు అసలు యేసు ప్రభువుని నమ్మారా? యెహోవా దేవుని నమ్మిరా? అసలుకి యెహోవా దేవుని నమ్మితే ఇలాంటి గారిని చేయడం అవసరమా? ఇలా చచ్చిపోయిండు పరిస్థితి ఏంటి చెప్పండి? ఇలా వ్యక్తి చనిపోయిండు పరిస్థితి ఏందండి? నీ భార్య వస్తుందా నీ ఏమిటి? నీ భర్త వస్తుందా నీ ఏమిటి? నీ పిల్లలు వస్తారా? నీ 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 దగ్గర ఉన్న డబ్బు ఏమైనా కాపాడుతుందా? అది మీ పాస్టర్ గారు ఏమైనా రికమెండ్ చేస్తాడా యెహోవా దేవుడికి? ఎవరి ఆత్మ కోసం వాళ్ళే ప్రయాసపడాలి. ఎవరి ఆత్మను భౌతికంగా నీ భర్తకేం కావాలో చూడవచ్చు, నీ భార్యకేం కావాలొచ్చు, నీ పిల్లగాడు ఇక్కడ ఏమైనా లేకపోతే చూస్తారు. నీ ఆత్మకి ఎవరితో సంబంధం లేదు. నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాల్సిందే. నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోవాల్సిందే. నీ ఆత్మకి ఆహారం పెట్టేది నువ్వే, దాన్ని పాడవకుండా ఖరాబ్ చేసుకోవాల్సింది కూడా నువ్వే. నీదే బాధ్యత, వేరే వాళ్ళు ఎవరిది బాధ్యత కాదు. స్టార్టింగ్లో కొంతమంది చాలా నీతిగా ప్రవర్తిస్తారండి. డబ్బు అవ్వడంగానే చాలామంది సువార్థకులు ఖరాబ్ అవుతారండి. ఫారెన్స్ వాళ్ళు చాలామంది ఖరాబ్ చేశారండి. ఈ ఫారెన్స్ కరెన్సీ రాబట్టి చాలా క్రీస్తు సంఘాలు ఖరాబ్ అయిపోయినాయి. చాలా డబ్బుకు లోపడివి దేవుడు అంటే భయం లేకుండా పోయింది. మీకు కొద్దిగా భయం కలిగితే యెహోవా దేవుడి దగ్గర మోకరించి, అయ్యా నువ్వంటే భయపడే మనసు నాకు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలండి. మనం నేను భయపడాలి, నీకు భయపడే మనసు నాకు ఇయ్యమని చెప్పి దేవుని ప్రార్థన చేసుకోవాలండి. మనం అలా కూడా చేసుకోండి. భయపడాలన్న మనసు కూడా ప్రార్థన. యెహోవా దేవుడు అంటే భయం కూడా లేదండి మనకు. యోసేపు గుర్తొస్తాడండి నాకు. ఈ దేవుని ఇంత దుష్కరమైన పని నేను చేయాలనా? మాకు ట్రైనింగ్లో ఒక ఆయన చెప్పినండి. కాలేజ్ టైంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేరేపించిందంటండి. ప్రేరేపించి చాలా ఒత్తిడి చేసిందంట, కానీ పోలేదంట. ఏంటి ఆ పరిస్థితి అంటే, నాకు యేసేపు గుర్తొచ్చిందని అంటాడండి. దేవుడు కాదంట, యేసేపు గుర్తొచ్చిందంట ఆయనకు. యేసేపు గుర్తొచ్చింది నాకండి, నేను ఆ పాపం చేయదలుచుకోలేదు, నన్ను ప్రేరేపించింది ఒక స్త్రీ అని ఒక 100 మంది ఉన్న మీటింగ్లో చెప్పిండు ఆయన. పాపం చేయకుండా ఆ క్షణం తప్పించుకొని యెహోవాకు భయపడి మీరు పక్కకి వెళ్ళండి. మీ ఉత్తేజం, మీ సంతోషం, మీ హాయి ఎట్లుంటుందో తెలుసా అండి? కనీసం మనకి ఇప్పుడు చనిపోతే పరలోకం పోతానని కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు తెలుసా? ఎవరైనా ధైర్యంగా చేతెత్తండి, ఎవరైనా నా కాన్ఫిడెన్స్ ఉందని. నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను కాన్ఫిడెన్స్ ధైర్యంగా ఉంటుంది. మీరు ఎవరైనా ధైర్యంగా ఉంటే చేయతండి, నేను ఎత్తలేండి అన్న చెయ్యి. అది లేకుంటే ఇంకెన్ని సంవత్సరాలు క్రీస్తు సంఘంలో ఉండి మన ఉపయోగం ఏం చెప్పండి? మన ఆత్మను రక్షించుకోవడానికి మన చేతుల్లో ఉంటుంది, వేరే వాళ్ళ చేతిలో ఉండదు. కాబట్టి వీళ్ళంతా మరి దేవుడు భయం లేక మనకి ఏం జరుగుతుందిలే అనే ధైర్యంతో విడిగా వీళ్ళు ఖరాబ్ అయింది కాక చాలామంది సభ్యులని ఖరాబ్ చేసేస్తున్నారండి. చాలామంది సభ్యులు ఖరాబ్ చేసేస్తున్నారు, చాలామంది నశించిపోతున్నారు. అలాంటి పరిస్థితి మనకు వద్దు. మనకు తెలవకపోతే నేర్చుకునే చోట ఎక్కడ నేర్చుకోగలుగుతామో అక్కడ నేర్చుకుని వాళ్ళని పిలిపించుకొని నేర్చుకుందాం. అంతేగాని మనకు తెలవని విషయాలలో బైబిల్ బోధించొద్దండి. అసలు నన్ను అడిగితే నీకు ఏదైనా బైబిల్లో ఏదైనా పదం అర్థం కాకపోతే దాని గురించి మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండాలి అంతే. దాన్ని నువ్వు ఊహించుకుని ఎక్కువగా మాట్లాడొద్దు, మన ఊహతో మాట్లాడొద్దు. ఆ ఊహ అయినా ఆ వాక్యానుసారమే ఉండాలి. మనం మాట్లాడితే అది కూడా పాపమే. బైబిల్ మాట్లాడాలంటే, ప్రతి అక్షరం మాట్లాడాలంటే కడుపులో భయం పెట్టుకొని మాట్లాడాలి. మనం టైం వేస్ట్ చేయకుండా యేసు ప్రభు జననంలో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుతో పని చేసెను.
యేసు ప్రభు దేవుని కుమారుడు కదండి. దేవుని కుమారుడికి పరిశుద్ధాత్ముడితో పని ఏంటండి? ఆయనకు పరిశుద్ధాత్ముడు సహాయం అవసరం అండి. యేసు ప్రభుకి పరిశుద్ధాత్ముడితో సహాయం అవసరం అండి. పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి యేసు ప్రభుత్వం పని లేదండి, పరిశుద్ధాత్ముడితో పని లేదండి. భూమికి శరీరధారికి వచ్చింది కాబట్టి ఆయనకు పరిశుద్ధాత్ముడు అవసరం అండి. అర్థమైందండి? పరలోకంలో ఉంటే పరిశుద్ధాత్ముడితో యేసు ప్రభుత్వం పని లేదు. ఆయన శరీరధారిగా మానవ రక్తాన్ని ధరించుకొని శరీరధారికి వచ్చింది కాబట్టి ఆయనకు పరిశుద్ధాత్ముడు సహాయం అవసరం. యేసు ప్రభు జననం ఒకటి. యేసు ప్రభు జననంలో పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. వచనం చెప్పండి. ఇందాక చెప్పుకున్నాం కదండి, లూకా సువార్త 1:34. పరలోకంలో ఉన్న యేసుప్రభుని పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చి మరియమ్మ గర్భంలో ఉంచినండి. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించానంటే పరలోకంలో ఉన్న యేసుప్రభుని పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చి మరియమ్మ గర్భంలో ఉంచిండు. అలాగా మరియమ్మ గర్భవతి అయింది. ఎవరైనా ఒక చిన్న ప్రశ్న, యేసుప్రభు పరిశుద్ధాత్మతో ఎప్పుడు అభిషేకింపబడ్డాడు? బాప్తిసం పొందినప్పుడు. యేసు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందాను. మత్తయి సువార్త 3:13-17 వచనాలలో యేసుప్రభు బాప్తిసం పొందడానికి నీళ్ళల్లో యోర్దాను నదిలో యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. యోర్దాను నదిలో యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. యేసుప్రభు బాప్తిసం పొందడానికి యోర్దాను నది దగ్గరకు వచ్చిండు, యోహాను బాప్తిసం దగ్గరకు వచ్చిండు. ఈయన ఈ బాప్తిసం పొందే టైంలో చాలామంది, ఇది యోర్దాను నది, ఇది యోర్దాను నది, చాలామంది వచ్చి బాప్తిసం పొందుతారండి. చాలామంది వచ్చి బాప్తిసం పొందుతారు. యేసుప్రభు కూడా వచ్చిందండి. యేసుప్రభు కూడా బాప్తిసం పొందడానికి వచ్చాడు. యేసుప్రభు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ఈయన యేసుప్రభు అనే సంగతి యోహానుకు తెలుసా? ఇలా మత్సాకాయ నుండి క్రీస్తు సంఘస్థులు ఉండరు. ఇలా తెలుసు అన్నటోళ్ళు, తెలియని అన్నటోళ్ళు ఎవరికి మత్సాకలు వేయాలి, ఎవరికి క్రీస్తు సంఘాలు వేయాలి? అది నువ్వు ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. ఎక్కడ చదువుతున్నావు అమ్మది? ఏ 3 అండి? మత్తయి సువార్తలకు వెళ్ళారా? సరే, నేను యోహాను సువార్తలకు వెళ్తా. చూడండి, పరిశుద్ధాత్మను పొందిన గురించి రాసినండి ఆ వచనం. నేను యోహాను సువార్తలకు వెళ్తా.
మొదటి అధ్యాయము 29 కానీ చదవండి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురములే ఆకాశం నుండి దిగి వచ్చి చూచితిని. ఎక్కడి నుంచి చదువుతున్నాండి? అంత కొద్ది 30 ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుటకు వచ్చితినని చెప్పాడు. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి అమ్మా. అంటే అది ఓకేనండి. కింద సెంటెన్స్ ఏంటంటే ఆయన మీద పరిశుద్ధాత్మ వాళ్ళని దాకా ఏంటంటే ఈయన యేసుప్రభుని సంగతి ఆయనకు క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు బైబిల్ ఎలా వ్రాయబడిందంటే అంత జరిగిపోయిందండి. ఒక్కసారి ఇటండి, బైబిల్ ఏంటంటే కంప్లీట్ అయిపోయింది. బైబిల్ తెలిసిపోయింది. గ్రంథకర్త మొత్తం మ్యాటర్ తెలుసు, మొత్తం రాసేసిండు, ముందు మాట్లాడేసిండు. ఆ తర్వాతకి ఏంటంటే యోహాను పరిస్థితి ఇది. ఆయన మీద పరిశుద్ధాత్మ వాళ్ళినప్పుడు ఈయన దేవుని కుమారుడు ఈయన అన్నప్పుడు అప్పుడు అర్థమైందండి ఆయనకు. ఇప్పుడు గ్రంథకర్త ఏం చేస్తారు? ఇప్పుడు ఆది కాండం కానించి గ్రంథకర్త గ్రంథం ఎలా రాశారు అనేది ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరండి ఆయన? నేను నా పేరు యెహోవా అని ఎప్పుడు చెప్పిండండి దేవుడు? నా పేరు, నీ పేరు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి నేను వెళ్తా, నేను ఎవరు పంపించారని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని అడిగినండి. అప్పుడు చెప్పినండి, నేను ఉన్నవాడును అనువాడనే ఉన్నాను అని చెప్పినండి. యెహోవా అని పేరు చెప్పమన్నాడండి. అంత ముందుకు ఎవరికి తెలియదండి యెహోవా సంగతి. ఎవరికైనా తెలుసా అండి? ఎప్పుడైనా ఎప్పుడైనా చెప్పిండండి? మరి ఆది కాండంలో యెహోవా అని ఉందండి. ఆది కాండంలో 100 వచనాలలో యెహోవా అని ఉందండి. మరి యెహోవాని ముందు ఎలా రాసింది గ్రంథకర్త? మోషే గారు. ఆది కాండం రాసింది మోషే గారు కదండి. ఎలా తెలిసింది? అంటే అది గ్రంథం రాసే శైలి వేరు. ఆ అవగాహన మనకు ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అది ఒకప్పటికి వస్తుందిలేండి, ఒక్కసారికే రాదు. అంతే, అదే రైట్. అంటే ఆల్రెడీ తెలిసిపోయిందండి, యెహోవా సంగతి తెలిసిపోయింది. గ్రంథం రాసే గ్రంథకర్తలు ఏం చేశారంటే ముందు నుంచే యెహోవా అని రాసుకుంటూ వచ్చారు. అసలు ఎక్కడ బయటపడింది యెహోవా అని సంగతి తెలిసి నిర్గమకాండంలో బయటపడింది. అది ఎప్పుడు చెప్పిండు దేవుడు అని సంగతి తెలిస్తే రైట్. ఇంకా దాని గురించి చేస్తుంది. అలాగా అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత, నీళ్ళ నుంచి బాప్తిసం పొందిన తర్వాత ఒడ్డుకొచ్చి రాగానే పైనుంచి ఆకాశం నుంచి సౌండ్ వచ్చిందండి. ఆకాశం నుంచి ఏం సౌండ్? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి అంటాడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఎప్పుడు చెప్పిండండి ఆ మాట? బాప్తిసం పొందిన వెంటనే చెప్పిండండి. ఇప్పుడు ఒక బోధ వచ్చిందో తెలుసా అండి? యేసు ప్రభు దేవుని కుమారుడు ఎప్పుడంటో తెలుసా? చనిపోయి భూమి మీదకి వచ్చిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడు అంట. అప్పుడు దాకా దేవుని కుమారుడు కాదంట. మీరు విన్నారండి ఎప్పుడన్నా మాట? అమ్మ మీరు ఇల్లే సంతోషం. అలాంటి బోధలు వచ్చినాయండి క్రీస్తు సంఘాలలో. మేము అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినాం. యేసుప్రభు అంటే భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడు కాదంట అండి. చనిపోయి తిరిగి ఆరోహణం అయిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవుని కుమారుడు అంట. ఇక్కడ బాప్తిసం పొందినప్పుడు స్వయంగా యేసుప్రభు యెహోవా దేవుడు ఏమంటాడంటే ఈయన నా ప్రియ కుమారుడు. యోహాను ఏమన్నాడండి? ఈయన దేవుని కుమారుడు అని నేను తెలుసుకుంటుని అనలేదండి. ఈయనే దేవుని కుమారుడు అని అప్పుడు నేను నిశ్చయించుకున్నా అని మాట్లాడతాడండి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాను అనే మాట కూడా ఉందండి గల్తీ పత్రికలో. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాను అనే మాట ఉండదండి. అంటే పంపించినప్పుడే కుమారుడు
అర్థమైందమ్మా సెంటెన్సు? కాలం పరిపూర్ణ గలతీ పత్రికలో 3:4లో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాను, పంపించినప్పుడే కుమారుని పంపించిండు. అలాగా కొన్ని మననే మోసం చేస్తారండి. మేము ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయినాం, మళ్ళీ తిరిగి బాప్తిసం ఇచ్చేస్తారండి క్రీస్తు సంఘంలో పొందిన వాళ్ళకి. అలాంటివి వస్తే చోన పెట్టద్దు, అసలుకి వదిలేసేయాలి. యేసుప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించేసినండి. యేసుప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు అభిషేకించిండు? యెహోవాదేవుడు యేసుప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు అభిషేకించిండు? ప్రశ్న అర్థమైంది కదండి. యేసుప్రభుని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించిండు. ఎందుకు యేసుప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు అభిషేకించాల్సి వచ్చింది? ఓకే, ఆయన శరీరధారికి వచ్చిండు, ఆయనకు పరిశుద్ధాత్మ సహాయం. దేనికి పరిశుద్ధాత్ముడు ఆయనకు? యేసుప్రభుకు పరిశుద్ధాత్ముడితో ఏం పని భూమి మీద? శరీరధారి ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు అవసరం. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేయాలి ఆయనలో? ఆయనకు ఏం అవసరం? యేసుప్రభు యేసుప్రభుతో పరిశుద్ధాత్ముడు యేసుప్రభులో ఉండి పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? ఏం చెప్పి యేసుప్రభుతో ఏం చెప్పాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు? బీదలకు సువార్త ప్రకటించుటకు. ఇదేదో కష్టంగా ఉందని బుర్ర ఖరాబ్ చేసుకోమాకరే. ఏదో కష్టంగా ఉందని బుర్ర ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఈజీ. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే చిన్న కథలాగా చెప్పుకుంటాం. మనం యేసుప్రభుకు పరిశుద్ధాత్ముడు ఏం అవసరం అమ్మా అని అంటే, అయ్యా ఆయన శరీరధారికి వచ్చిండు, ఆయన ఇప్పుడు బీదల సువార్త ప్రకటించాలంటే ఆయన పరిశుద్ధాత్మ సహాయం అవసరం అయ్యా, అంత ఈజీ తెలుసుకోవాలి. ఏదో కష్టంగా ఉందని మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి బీదల సువార్త ప్రకటించడానికి ఇందాక ఏమైనా చదివామమ్మా మన పొద్దున్నే రాగానే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదల సువార్త ప్రకటించుటకు. ఏమండి 4 అవుతుంది. యేసుప్రభుని ఎందుకు పరిశుద్ధాత్మతో అభిషేకించినంటే బీదలకు సువార్త ప్రకటించడానికి, 2 రోగులను స్వస్థపరచడానికి, బీదలు సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయన అభిషేకించాడు. చెరలో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి దేవుడు ఆయన అభిషేకించాడు. గుడ్డి వారిని చూపివ్వడానికి దేవుడు ఆయన అభిషేకించాడు. నలిగిన వారిని విడిపించడానికి దేవుడు ఆయన అభిషేకించిండు. అది ఆయన పంపి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అభిషేకించి ఎన్ని కార్యాలు చేపిస్తుండు. రోగులను స్వస్థపరచుటకు యేసుప్రభుతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది కదండి. శరీరధారిగా ఉన్న యేసుప్రభులో ఉండి పరిశుద్ధాత్ముడు ఏమేమి కార్యాలు చేపిస్తుందో అర్థమవుతుంది కదండి. శరీరధారికి వచ్చింది కాబట్టి ఆయన పరిశుద్ధాత్ముడు అవసరం అండి. పరలోకంలో ఉంటే అవసరం లేదండి. 3 దయ్యాలు వెళ్ళగొట్టుటకు. సూచక క్రియలు చేయడానికి. అద్భుతములు చేయడానికి, అద్భుతములు మహత్కార్యాలు చేయుటకు. ఒక అద్భుతం చెప్పండి, యేసుప్రభు చేసిన ఒక అద్భుతం చెప్పండి నాకు. అద్భుతం అంటే ఏంటో చెప్పండి అసలు. గుడ్డివారి ఇంకా అద్భుతం, ఇది అద్భుతం. చనిపోయిన లాజరు లేపేస్తారండి. చనిపోయిన లాజరు గుండె ఆగింది, లాజరు గుండె అయిపోయింది. యేసుప్రభుకు సమాచారం పంపించారు. యేసుప్రభు వెంబడే వచ్చింది కదండి. ఎన్ని రోజులకు వచ్చిందమ్మా? 3 రోజులకు వచ్చిండు.
3 రోజులకు వచ్చి అక్కడ ఆ యేసుప్రభు బాగానే వాళ్ళందరూ అయ్యా నువ్వు లాజరు బ్రతుకున్నప్పుడు వస్తే బ్రతికేవాడే కదయ్యా అని అందరూ ఏడుస్తున్నారనండి. వాళ్ళు ఏడుస్తుంటే యేసుప్రభు కూడా ఏడుపు వచ్చిందంటండి. యేసుప్రభు కూడా కన్నీరు పెట్టుకున్నట్టు మనం అక్కడ చూస్తాం. ఎంత ప్రేమ ఉంది చూడండి యేసుప్రభు లాజరు మీద, ఎంత ప్రేమ ఉంది ఆయనకు. మీరు నమ్మండి, లాజరు మనతోనే ఉన్నాడు అని చెప్పి లాజరు బయటికి రా అంటాడండి. ఆ గుడ్డలు చుట్టేస్తారు కదండి, సినిమాలో వీడియోలు చూస్తా, ఆ గుడ్డలతో ఇటు వస్తానండి, ఆ తెల్ల గుడ్డలతో ఇటు వస్తానండి. ఆ వీడియోలో చూసిన, అందులో అట్లా ఏం లేదులేండి, ఈ వీడియో వస్తాయి కదా, ఆ వీడియోలు చూడాలి, మనకి ఇంకా బుర్రలో ఉండిపోతాయి. 3 రోజుల తర్వాత చచ్చిపోయిన 3 రోజుల తర్వాత మనిషి కూడా లేపగల శక్తి ఆయనది. లాజర్ని తయారు చేసింది ఎవరు? లాజర్కి జన్మనిచ్చింది ఎవరు? ఆయన ప్రమేయం లేదా? 3 రోజుల తర్వాత వచ్చి లేపేసినండి. 3 రోజులు కాదు, యేసుప్రభు చనిపోయినప్పుడు సమాధుల నుంచి కొంతమంది లేచినట్టు కదండి. అపోస్తులు ఎంత భక్తిపరులో తెలుసా? ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని వచ్చిన యూదులు ఎంత భక్తిపరులో తెలుసా? వాళ్ళల్లో భక్తిలో కనీసం మనకు ఒక్క పైసా అంత కూడా లేదు. మనకు రోమ్ నుంచి వస్తారండి, యాన్నో రోమ్ నుంచి పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి, పస్కా పండుగ ఆచరించడానికి యాన్నో రోమ్ నుంచి, యెరూషలేము ఈయన ఉంటే, రోమ్ ఈడ ఉంటే ఆ నుంచి ఇక్కడికి వస్తారండి. వచ్చి పస్కా పండుగ చూసుకొని, పెంతెకోస్తు పండుగ చూసుకొని, గూడారాల పండుగ చూసుకొని వెళ్ళిపోతారండి. అంత భక్తి గల యూదులు. యెహోదేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఇంకొక మాట చెప్తే, ఇశ్రాయేల్ ప్రజలు ఏంటో తెలుసా? యెహోవా అనే మాట అనడానికి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కులిచ్చి ఊసిన తర్వాత యెహోవా అనే పదం వాడతారంటండి. అంత భయం అండి యెహోవా అంటే. ఇప్పుడు మనం షటర్లు వేస్తాం, దేవుని మీద షటర్లు వేస్తామండి. ఇప్పుడు మనం కొద్ది కూడా భయం లేకుండా షటర్లు వేస్తామండి. అసలు మనం ఇక్కడ కూర్చున్నాం కదండి, మనతో పాటు యెహోదేవుడు ఉండి యేసుప్రభు అనే ఫీలింగ్ ఒక్కళ్ళు కూడా లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఉంటే ఎంత భయంతో కూర్చున్నాం తెలుసా? కలెక్టర్ గారు వచ్చి మీ పక్కన కూర్చుంటే ఎట్లుంటుందమ్మా? మీ హెడ్ వచ్చి మీ పక్కన కూర్చుంటే ఎట్లుంటుందమ్మా? అల్లరి చేస్తామా? కారణం ఏంటంటే దేవుని మనసు మనకు తెలియదు, దేవుని గురించి మనకు తెలియదు, యేసుప్రభు గురించి మనకు తెలియదు. ఈ కలెక్టర్ గారి గురించి, ఈ ఆఫీసర్ గురించి తెలుసు. అమ్మో పై ఆఫీసర్ వచ్చిండు మనం సిట్ రైట్ అంటే నేనేమంటానంటే, ఆయన సన్నిధిలో కానీ ఎంత భయం ఉంటుందో బయటికి పోయిన తర్వాత కూడా అంత భయం ఉండాలి. అంత భయం ఉంటేనేనండి మనం అసలు మన జీవితం సరిపోదు అసలు నన్ను అడిగితే. కానీ మనం అవన్నీ పట్టించుకోం, బయటికి వెళ్ళిపోతే అవన్నీ మర్చిపోతాం. మన బుర్రలు ఉండవు, బయటికి వెళ్ళిపోతే మనం అన్నీ మర్చిపోతాం, అందరం మర్చిపోతాం. ఇక్కడ చెప్తాం కదండి, బయటికి వెళ్ళిపోయి మర్చిపోతండి. ఇంకేం మాట్లాడతామో, ఏం చేస్తామో, ఎక్కడ తిరుగుతామో, ఏం చేస్తామో తెలియదు. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళ మనసుకు తాకుద్ది, వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు, నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ధన్యులు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కొద్దిగా భౌతికమైన శరీరం మీద, భూమి మీద కష్టాలు కొద్దిగా రుచి చూసిన వాళ్ళు చనిపోతే కనీసం నేను దేవుని దగ్గరికన్నా వెళ్ళాలనే ఆ భయంతో వాళ్ళు కొద్దిగా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు. చనిపోయిన వారిని బ్రతికించడం కోసం పరిశుద్ధాత్ముడు కావాలండి. యేసుప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడండి. 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని సువార్త పనిచేశాడు. 3.5 సంవత్సరాలలో ఒక 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకొని వాళ్ళని వెనకంగా తీసుకెళ్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఇవన్నీ సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ ఇలాంటి ఇవన్నీ మహత్కార్యాలు చేసుకుంటూ ఇవన్నీ చేశారండి. దీనికంటే ముందు యేసుప్రభు బాప్తిసం పొందిన వెంటనే అరణ్యానికి కొనుక్కోబడతాడు. అవునా? అపవాది చేత, ఆత్మచేత శోధింపబడుటకు దేవుడు అరణ్యాన్ని తీసుకుపోతాడు. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మచేత వెళ్ళిపోతాడు అనమాట.
అంటే యేసుప్రభు చనిపోయిన యేసుప్రభు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు అపవాది చేత శోధింపబడడానికి దేవుడు ఏం చేస్తారంటే ఆత్మ ద్వారా ఆయన అపవాది దగ్గర పంపిస్తారండి. అంతే కదమ్మా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోయి. ఎవరు తీసుకుపోయారంటే అరణ్యానికి? ఆత్మ తీసుకుపోయింది. ఆత్మ యేసుప్రభుని అరణ్యాన్ని తీసుకుపోయింది. ఎందుకంటే అపవాది చేత శోధింపబడ్డానికి. నేను దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిను అని చెప్పిండండి. తినడండి? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ లోకమంతా నా చేతిలో ఉన్నది, నువ్వు నాకు మొక్కు, నీ అన్నీ నీకు చెప్తాను. ఆయన శిఖరం తీసుకుని చూపించిందండి. మొక్కిందండి. 3 సార్లు శోధింపబడ్డాడు. పాపం చేసిందండి. యేసుప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడాలి, సాతాను దగ్గరికి వెళ్ళి శోధింపబడాలి, కానీ ఆయన పాపం చేయొద్దు. ఆయన నిర్దోషమైన రక్తం చిందింపబడాలి. ఆ నిర్దోషమైన రక్తం ద్వారానే మనకి విమోచన. యేసుప్రభుకి ఎన్నోసార్లు సాతాను శోధించడానికి ప్రయత్నం చేసింది తెలుసా అండి? యేసుప్రభు జీవితం మొత్తం యేసుప్రభు శిలువలో చనిపోయేంత వరకు కూడా యేసుప్రభు పక్కన అపవాది ఉంది. మీరు ప్రతి సెంటెన్స్లో అపవాది పక్కకు ఉంది. మీరు అది ఆ బ్యాక్గ్రౌండ్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అపవాది గురించి యేసు 3.5 సంవత్సరాలు అతను ప్రయాణం చూస్తే యేసుప్రభు జీవితంలో ప్రతి పక్కన సాతాను యేసుప్రభుని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటుందండి. మనం అది అర్థం చేసుకొని చదవం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివేటప్పుడు యేసుప్రభు చాలాసార్లు అపవాది చేత శోధింపబడి పాపం చేయలేదండి. ఆయన పాపం చేస్తే మనకి ఈరోజు అందరికీ మన పాపానికి విముక్తి కలిగేదా? విమోచన కలిగేదా? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఎబ్రీ పత్రిక ఏమన్నా చూడు, 9:14లో ఒక మాట ఉంది చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా. ఇక్కడ ఆత్మకి ఇంకో పేరు పెట్టింది ఏంటిదన్నాడా? అది కూడా మెన్షన్ చేసుకోండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన అది అంటే నిర్దోషిగా అర్పించుకుని నా క్రీస్తు యొక్క రక్తము, శిలలో నిర్దోషిగా అర్పించుకున్న రక్తం అని ఆయన ఎన్నోసార్లు శోధింపబడ్డాడండి. మీకు ఇప్పుడు ఒక వాస్తవం చెప్తా, ఒక నిజమైన సంగతి చెప్తా. అంటే ఇది మాకు తెలుసులే అండి చెప్పిన తర్వాత అంటారు, కానీ మీరు ఎప్పుడు ఆలోచించరు. సాతాను మీ ప్రమేయం లేకుండా మీ దగ్గర రాదు తెలుసా? ఎసార్నో? మీరు సంధి అయిపోతే సాతాను మీ దగ్గర రాదు అసలుకి. మీ బుర్రలో ఏదో కోరిక పుడుతుంది, ఆ కోరిక పుట్టినప్పుడు మీలో సాతాను ప్రవేశిస్తాడండి. దానికి రెచ్చగొడతాడండి. ఇక మన ప్రమేయం లేకుండా సాతాను మనల్ని శోధింపడు. మన సంధి చేయడం వల్లనే సాతాను మనలోకి దూరుతాడండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అండి, ఇప్పుడు ఏదైనా పాపం చేయడానికి మన మనసు ప్రేరేపించినప్పుడు అటు పోకుండా ఆగుతాం కదా. ఆగిన తర్వాత కొద్దిసేపటికి దేవుడు నన్ను పాపం చేయకుండా నన్ను తప్పించిండు, మనసు ప్రశాంతంగా ఉంది. అంటే పాపం చేసిన తర్వాత మనసు చేసే దోషారోపణ కంటే పాపం చేయ ముందుకు జాగ్రత్త పడి మనసు నువ్వు మంచి గ్రేట్, నువ్వు మంచిగా ఉండవు, నువ్వు పాపం చేయలేదు అని అంటది చూసినావండి. అప్పుడు అట్లా మనసు అంటది కదండి. అన్నప్పుడు పాపం చేయకుండా ఉండడం ఎంత సులువా అనిపిస్తుంది అండి. ఎప్పుడన్నా పాపం చేయకుండా ఉండడం ఎంత సులువా? సులువే. నువ్వు అవకాశం ఇవ్వకపోతే, నీకు కోరిక ఎక్కువ ఉంటే ఇంత సులువు పాపం చేయకుండా ఉండడం. మనం నిగ్రహించుకోవాలి, జయించొద్దు. మనం ఆ పాపం చేయొద్దు. మనం దేవుని కుమారులం. పౌలు ఏమంటాడంటే బ్రతుకుతో క్రీస్తే చావైతే లాభం అన్నాడు కదండి. ఆ మాటకు అర్థం చెప్పమ్మా. మా వాళ్ళందరికీ తెలుసులే. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు అంటే ఆ మాటకు అర్థం చెప్పమ్మా. నీకు తెలిసింది చెప్పు. నేను అంటే
బ్రతుకుతే క్రీస్తులాగా బ్రతుకుతా, లేకపోతే క్రీస్తులాగా బ్రతుకుతానా? బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతానడా? చనిపోతే లాభం. బ్రతుకుతే క్రీస్తు కోసమే బ్రతుకుతా. మాకు తెలుసులే అనే మాకు వాళ్ళకే చూసి చెప్పంటుందేమో అనే, మాకు తెలుసులే అనే వాళ్ళకే చూసి చెప్పంటున్నా. ఎందుకంటే మా దగ్గర మేము మాట్లాడుకున్నాం కదండి, ఆ మాటకు అర్థం అది కదండి. ఆ బ్రదర్ చెప్పింది కదండి ఆ మాట. క్రీస్తు కోసం బ్రతకడం కాదమ్మా, క్రీస్తులాగా బ్రతకాలి. ఆయన కోసం ఎందుకమ్మా బ్రతికేది? ఆయన కోసం అమ్మ యేసుప్రభువుని సిరివేసేటప్పుడు ఒక తల్లి అంటారు కదా, అయ్యా బాధపడుతుంటుంది, అమ్మ నువ్వు నా కోసం ఏం బాధపడొద్దు, నీ పిల్లల కోసం బాధపడమ్మా అంటారు. అసలు ఆయనలాగా నువ్వు ఆయన కోసం నువ్వు బ్రతకాల్సిన అవసరం ఏంది? ఆయనలాగా బ్రతుకు. బ్రతుకుతే క్రీస్తులాగానే క్రీస్తు ఎట్లా బ్రతికిండో అట్నే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతా. బ్రతుకుతే క్రీస్తు ఎట్లా బ్రతికిండో, ఎంత నీతిగా బ్రతికిండో, ఎంత యథార్థంగా బ్రతికిండో, ఎంత నిర్దోషిగా బ్రతికిండో అలాగనే బ్రతుకుతా అంతే. లేకపోతే చాలైతే లాభం నాకు అన్నాడు అనమాట. క్రీస్తు కొరకు బ్రతుకుతాను నేను పౌలు, క్రీస్తు కోసం బ్రతుకుతానులే, క్రీస్తులాగా బ్రతుకుతా అన్నాడు. క్రీస్తు ఎట్లా బ్రతికిండో అట్లే బ్రతుకుతా అన్నాడు అండి. పేతురు కూడా సిలువేయబడ్డాడండి, తలకిందులుగా సిలువేయబడ్డారండి చాలామంది అపోస్తులు, రంపాలతో కోయబడ్డారండి. లాడిపోయారండి. అన్ని శ్రమలు మనకు ఉన్నాయమ్మా ఇప్పుడు, అన్ని కష్టాలు అన్ని బాధలు మనకు ఉన్నాయమ్మా ఇప్పుడు. ఒక అబద్ధాన్ని జయించలేకపోతున్నాం అండి మనం. ఎవరో ఇంటికి అప్పడగడానికి ఒక ఆయన వచ్చిండు. సిస్టర్ గారు బ్రదర్ ఉన్నారంటే ఇప్పుడే బయటికి పోయినా అంటదంట. ఇంట్లో ఉంది, ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడే బయటికి పోయినా అంట. ఎంత సులువుగా మాట్లాడేసినామండి. ఫోన్ వచ్చింది, డాడీ అంటారు కదా, అమ్మా నువ్వు ఫోన్ ఎత్తి డాడీ లేడని చెప్పమ్మా అని డాడీ ఇచ్చింది ఫోను. అంకుల్ డాడీ ఇప్పుడే ఛార్జింగ్ పెట్టి బయటికి పోయినా అంకుల్. ఎంత సులువుగా మాట్లాడేసినామండి. నేనేమంటానంటే మనం అది అంత చాలా ఈజీగా తీసేసినాం, కానీ ఆ మర్చిపోతుందా? మాట్లాడిన మాట మాట్లాడలేదు అనుకుంటే అవుతుందా? అందుకే నోరు నిదానంగా మాట్లాడరు, ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి మాట్లాడని చాలా కొటేషన్లు ఇస్తారు చాలామంది. మనం ఎన్ని ఆలోచించాం తెలుసా? చిన్న ఆలోచించాం మనం, ఎందుకంటే మనకు అంత ఆలోచన శక్తి లేదు. అక్కడనే పాపం, అక్కడ ఈ చిన్న తప్పే కదా, ఏహో దేవుడు ఏమనలే పరలోకాన్ని తీసుకుపోతారులే. పరలోకం పోవడం అంటే అంత ఆశమాశ అనుకుంటున్నారా మీరు? కానీ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు మీకు, అది ఉచితంగా ఇస్తున్నాడు మీకు. అది నువ్వు నమ్మితే చాలు. విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చబడే ఒక పాఠం ఉంటుందండి. ఆ పాఠంలో మనకు తెలుస్తుంది ఆ మాట. విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చబడే పాఠం చదివారు. ఉచితంగా ఇస్తున్నాడు మనకు, ఉచితంగా. సాతానుతో శోధింపబడడానికి ఆత్మ తీసుకుపోయిందండి, కానీ యేసుప్రభు పాపం చేయలేదు. 3.5 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యేసుప్రభుని శిలువ కాడికి తీసుకుపోయింది ఎవరండి? యేసుప్రభుని శిలువ దగ్గర తీసుకుపోవడానికి సహాయం చేసింది ఎవరండి? ఇస్కరియోతు యూదానేమో అప్పగించిందండి. ఇన్ని నాణాలకి ఇక్కడ ఉన్నాడండి యేసుప్రభు అని చెప్పి. ఇప్పుడు అక్కడ సైనికులు ఉన్నారు, రోమ సైనికులు ఉన్నారు, రోమ ప్రభుత్వం ఉంది. యూదులందరూ కొద్దిగా ముఖపోలికలు అంత సేమ్ ఉంటాయండి, కొద్దిగా గుర్తుపట్టలేరు. ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకే యేసుప్రభు ఎవరో తెలుసు అనమాట. అయితే అందులో ఇస్కరియోతు యూదాకి ఆ బుద్ధి ఉందండి, మొదటి నుంచే బుద్ధి ఉండి యేసుప్రభు కోసం వీళ్ళు తిరుగుతారని చెప్పి రోమిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని యేసుప్రభు నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే చెప్పి ఆయన పట్టించేస్తానండి. తర్వాత తట్టుకోలేడండి ఇస్కరియోతు యూదా. మనసాక్షి దోషారోపణ చేస్తే తట్టుకోలేడండి. మనసాక్షి దోషారోపణ చేస్తే తట్టుకోలేని వాళ్ళు మనకు అసలు మనసాక్షి దోషారోపణ చేయదండి. మనసాక్షి దోషారోపణ చేస్తే మనం తప్పు చేయమండి ఇంకోసారి. అసలుకి మన మనసాక్షి ఇది తప్పని కూడా మనకు చెప్పట్లేదు అంటే మన మనసాక్షులు అంత రఫ్ అయిపోయినాయి, మొండి బారిపోయినాయి. కొల్లిలో పెట్టి సరిసి ఒక 10 సార్లు సరిసినా కానీ 20 సార్లు సరిసినా కానీ కొత్తగా రాదండి అది. మొన రాదు, ఏమంటారు మొన అంటారు దాన్ని. అలాంటి అయిపోయినాయి.
కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉండరు తెలుసా అండి. ఏదైనా అబద్ధం ఆడితే, ఎవరితోనో గొడవ పోయినా, ఎవరైనా మనతో గొడవ వచ్చినా, లేకపోతే ఇంకేదన్నా మనసు చికాగ్గా ఉంటే ప్రశాంతంగా ఉండలేరండి వాళ్ళు. కొంతమంది చచ్చిపోయిన కూడా ఉంటుంది తెలుసా అండి. అలాంటి పరిస్థితి అండి ఇసుకరైతే అది తట్టుకోలేకపోయిండు, పోయి ఊరేసుకున్నాండి. ఆయన డబ్బులు పెట్టి కూడా స్థలం కొని రక్తభూమి అనే పేరు పెట్టారండి. హెబ్రీ భాషల పదం. యేసుప్రభు అప్పగించిందమ్మా, కానీ సిలువకు తీసుకుపోయి అప్పగించింది ఎవరనంటే పరిశుద్ధాత్ముడేనమ్మా. హెబ్రీ పత్రిక 9:14 చదివినాం కదండి. ఇప్పుడు చదివినాం మనం. అది సిలువకు తీసుకుపోయింది. ఇప్పుడు మనం చదివాం కదండి. ఆత్మ హెబ్రీ పత్రిక 9:14 చదివాం కదండి. మంచినీళ్ళు, కొన్ని మంచినీళ్ళు. ఆత్మే తీసుకువెళ్ళండి. యేసుప్రభుని మృతుల నుంచి లేపిందెవరు? నేను రాయట్లేదండి, రాస్తే టైం సరిపోదు. ఒక్కొక్కటి చదువుకుంటూ పోయి చెప్పుకుంటూ పోతా. యేసుప్రభుని శిలువ తీసుకుపోయింది. శిలువ తీసుకుపోయి చనిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత యేసుప్రభుని మృతుల నుంచి లేపిందెవరు? రోమపత్రిక అనుకుంటా చూడండి. రోమ 8:11 చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల శాపపరిచిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఏం చదివామమ్మా ఇప్పుడు? రోమ 8:11. నేను 11 అన్నా. దేవుని ఆత్మచేత ఎందరో నడిపించబడతారు. అది కాదమ్మా, అది కూడా కాదు. మృతులో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. ఫుల్ స్టాప్. అంటే మృతుల నుండి యేసుని లేపింది ఎవరు? పరిశుద్ధాత్మ. మృతుల నుంచి యేసుప్రభుని లేపింది ఎవరంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మీలో ఉంటే రేపు మిమ్మల్ని కూడా లేపుద్ది. చదవండి కింద. మృతుల నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతుల నుండి లేపిన ఆత్మే మనలో జీవింపజేస్తుంది. రేపు మనం చనిపోయిన తర్వాత రేపు మనం కూడా లేపుద్ది ఆత్మే. ఈ విషయం ద్వారా 2 విషయాలు తెలుసుకున్నాం. యేసుప్రభుని ఎలాగ ఆత్మ లేపుతుందో, మృతుల నుంచి లేపిందో, రేపు పరిశుద్ధాత్మ కూడా మన మృతుల నుంచి అలా లేపుతాడు. యేసుప్రభు జననంలో పరిశుద్ధాత్మను సహాయం చేశాడు. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మలో అభిషేకింపబడ్డాడు. ఎందుకు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడ్డాడంటే ఆయన అద్భుతాలు, మహత్కార్యాలు, చనిపోయిన లేపడానికి, రోగులని లేకపోతే వీళ్ళందరినీ చేయడానికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆయన అపవాది చేత శోధింపబడడానికి ఆత్మచేత అరణ్యానికి వెళ్ళిపోయాడు. శోధింపబడ్డాడు కానీ పాపం చేయలే. ఆ తర్వాత ఆత్మ ద్వారా శిలువ మరణానికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. చనిపోయిన ఆయనని పాతి పెట్టడానికి కూడా పరిశుద్ధాత్ముడి సహాయంతో ఆయన మృతుల నుంచి లేపిండు. లేపిన తర్వాత ఇవన్నీ ఈ కార్యాలన్నీ ఎందుకు చేయించిండు యేసుప్రభుతో పరిశుద్ధాత్ముడు? ఈ కార్యాలన్నీ ఉన్నాయి కదండి. పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుడు ఎందుకు చేయించిండు ఇవన్నీ? యోహాను సువార్తలో 30 వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం.
లో కొద్దిగా బయటికి పో. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అంటే శరీరధారి ఉన్నప్పుడు ఈ శిష్యు గ్రంథములో రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడు చదమ్మా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు మీకు రాయబడింది. అంటే ఇప్పుడు ఎందుకు చేశారమ్మా ఇవన్నీ? యేసు దేవుని ఏమని నమ్మాలి? క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఏమని నమ్మాలి? నమ్మునట్టు అన్నారు కదండి. యేసుప్రభు ఏమని నమ్మాలని యేసుప్రభు ద్వారా ఎన్ని కార్యాలు చేయించింది దేవుడు? దేవుడు కుమారుడని నిరూపింపబడినట్లు ఇవన్నీ చేయించిండు. దేవుడు ఆత్మ ద్వారా యేసుప్రభుతో ఈ ఎన్ని కార్యాలు ఎందుకు చేయించారంటే దేవుని కుమారుడు యేసుప్రభు దేవుని కుమారుడని నిరూపింపబడుటకు ఇవన్నీ కార్యాలు చేసిండు. యేసుప్రభు దేవుని కుమారుడు అని నిరూపించడానికి దేవుడు ఆత్మ ద్వారా ఎన్ని కార్యాలు చేయించిండు. చనిపోయిన వాళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, రోగులని, దయ్యాలని. ఒకసారి గెరసాల అనే ప్రాంతానికి, గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒడ్డు దాటిన తర్వాత యేసుప్రభుని చూసి అనే దయ్యం ముందుకు వచ్చి మాట్లాడుతుందండి. ఆ దయ్యం పట్టినోడిని కంట్రోల్ చేయడానికి ఎవరు వల్ల కాపోయేదంట అండి. గొలుసులు వేసి కట్టేసినా కానీ గొలుసులు తెంపేసుకొని విడిగా ఎవరు వల్ల. కానీ యేసుప్రభుని చూసి అట్లా అయిపోతుందండి దయ్యం. మీ పేరేం పేరు? సేన. మీరు దయ్యం వెళ్ళిపోయిన తర్వాత అతను చూశారండి అంటే మేము ఆ కాలంలో లేరంటారేమో. వీడియో చూశారు. అది ఆ వీడియో ఎప్పుడైనా చూసారా? యూట్యూబ్లో అసలు అలాంటి వీడియోలు చూడాలి. టైం దొరికినప్పుడు అలాంటి వీడియోలు చూడండి. ప్రశాంతంగా ఒక రాయి మీద కూర్చుంటాడండి. బోధకుడా నేను వెంబడిస్తాను బోధకుడు అంటాడండి. దయ్యం వెళ్ళిపోద్ది కదండి, ఇక ప్రశాంతంగా కూర్చుంటాడు. నేను బోధకుడు నేను వెంబడిస్తా, కానీ నాకు సమయం, నేను పోయి మా ఇంటికాడ మా వాళ్ళకి చెప్పొస్తాను ఏదో అంటాడండి. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా యేసుప్రభు లోపడ్డారు. కారణం ఏంటండి? దయ్యం వెళ్ళిపోవడానికి యేసుప్రభులో ఎవరుండి సహాయం చేశారు? పరిశుద్ధాత్ముడు ఉండి సహాయం చేశారు. ఇవన్నీ ఎందుకు చేయించినంటే దేవుడు ఈయన దేవుని కుమారుడు మెస్సయ్య అని నమ్మాలండి అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు. కానీ నమ్మలేదండి. ఆయన ప్రజలే ఆయన్ని సిలువేసారండి. ఆయన ప్రజలే ఆయన్ని సిలువేసారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ని అరెస్ట్ చేసిరండి, చెరసాలలో వేసేసారు. ఏదో ఆ రాజు చేసే ఒక రాజు తన తమ్ముడు భార్యను ఏదో ఉంచుకొని ఏదో చేస్తున్నట్టు యోహాను తెలిసి అది తెలిసి హెచ్చరించిందండి. నన్నే హెచ్చరిస్తావారా అని చెప్పి, అధికారం ఉందని చెప్పి చెరసాలలో వేసేసినండి. చెరసాలలో వేసిన తర్వాత ఇక యేసుప్రభు చెరసాలలో ఉండేవాడిని విడిపిస్తారు కదండి. మెసేజ్ వస్తే ఆ ప్రవచనం ఉంది కదండి. ఏంది మరి మెసేజ్ వస్తే నేను చెరసాల ఉన్నప్పుడు నన్ను విడిపించారు కదా, నన్ను విడిపించట్లేదు ఏందని చెప్పి శిష్యులను పంపించేస్తారండి. శిష్యులు చెరసాలకు వస్తారు. యోహాన్ శిష్యుల దగ్గరికి వస్తే, మీరు వెళ్ళి ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళి, రాబోవాడు నువ్వేనా, మరి ఎక్కడి కోసం కనిపెట్టాలన్నా, మీరు అడిగి కనుక్కొని రాబోని అంటారండి. ఆ మాట చూడండి ఎక్కడుందో. మత్తయి సువార్త 2వ వచనం, 11 వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనని అడుగుటకు తన శిష్యులను పంపారు. అర్థమైంది కదమ్మా. శిష్యులు చూడడానికి వస్తే యోహాన్ని పంపిండు. పంపితే శిష్యులు వెళ్ళిరండి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిరండి. యేసుప్రభు మంచి 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 ఫ్లోలో ఉన్నాండి. అంటే వాక్యం చెప్తారండి. అక్కడ చాలామందికి చాలా గుంపులు జనం ఉంటారండి. అక్కడ లేదు, నేను వీడియోలో చూసిన. అయితే
సమాచారం ఇస్తారండి. బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు వచ్చారు అని సమాచారం ఇస్తే రమ్మని చెప్పి పిలిచి మాట్లాడతారండి. వాళ్ళు వచ్చి చూడండి ఏమంటారు. యేసు వారిని చూచి యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని ఆ, అన్నవాటిని ఆహా యోహాను పిలుపుడి. అంటే ఇప్పుడు బోధకుడా రాబోవాడు నువ్వేనా, మేము వేరే కోసం కనిపెట్టి రావాలన్నా, ఏ సంగతి అయితే మమ్మల్ని యోహాను కనుక్కొని రమ్మన్నాడు అని చెప్పి మమ్మల్ని పంపించిన సంగతి యేసుప్రభుతో చెప్తారండి వీళ్ళు. యేసుప్రభు అంటారు కదండి. అసలు అది ఏం చెప్పకుండా నేను మెస్సేని లేదా నేను మెస్సేని కాదు నేనే మెస్సేని అని చెప్పడండి. చెప్పకుండా ఏం మాట్లాడిందో చూడండి. మీరు వెళ్ళి మీరు విన్న వాటిని మీరు కన్న వాటిని మీ యోహానుకి తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు విరుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదులకు సువార్త ప్రకటింపబడుతుంది. మరి నా విషయం అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ఏందండి ఆ సమాధానం ఏంది నాకు అర్థం కాలే. అర్థమైందండి. ఈ కార్యాలు మొత్తం ఎవరు చేస్తారు? ఈ కార్యాలు వచ్చి ఎవరు చేస్తారని వాళ్ళకి నమ్మకం, ప్రవచనం ఉంది. ఈ కార్యాలన్నీ వచ్చి ఎవరు చేస్తారని, మెస్సేజ్ వచ్చి చేస్తారని. నేనే మెస్సేజ్ అని చెప్పుకుంటే ఆయన సొంత సాక్ష్యం అవుతుందండి. ఇవన్నీ చెప్తే లేఖనాలు సాక్ష్యం అవుతాయండి. ఇవన్నీ చెప్తే లేఖనాలు సాక్ష్యం అవుతాయి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే మెసేజ్ చేస్తాడు, వెళ్ళిపోతారండి. వాళ్ళకు కూడా అర్థమైపోద్దండి. ఆ శిష్యులు కూడా పోయి చెప్పేస్తారండి. ఎందుకండి యేసుప్రభుతో పరిశుద్ధాత్మని దేవుడు ఎన్ని కార్యాలు ఎందుకు చేయించినండి? యేసుప్రభు దేవుని కుమారుడిని నిరూపింపడం కోసం. ఈయనే యోహాను ఆయన మీద పరిశుద్ధాత్ముడు దిగింది చూసి ఈయనే నేను మెస్సియాని నమ్మినని, దేవుని కుమారుడిని నమ్మినని చెప్పింది కదండి ఇందాక. అలాంటి యోహానికి అవిశ్వాసం వచ్చేసిందండి. చెరసాలలో ఉండేసరికి అవిశ్వాసం వచ్చేసి నువ్వేనా మెస్సియాననే సమాచారం తోలుతారండి. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసుప్రభు ఏమంటాడో చూడండి కింద. లేడు. చదువుమా 11వ వచనం కాంచి. పరలోక రాజ్యంలో అంట అల్పుడైన మనిషి యోహాను కంటే గొప్పవాడు అంటారండి. కారణం ఎందుకండి? అభ్యంతరపడడం వల్ల ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. యేసుప్రభుతో పరిశుద్ధాత్ముడు అనేక సూచక క్రియలు, అద్భుతాలు, కార్యాలన్నీ జరిగించి దేవుని కుమారుడని నిరూపింపబడడానికి పరిశుద్ధాత్ముడు ఇవన్నీ చేయించిందండి. మనం పరిశుద్ధాత్ముడు యేసుప్రభుతో ఎలా పనిచేశాడని చూసాం. సమయం 4:30 దాటింది, సమయం లేదు, క్లోజ్ చేసుకుందాం. దేవుని చిత్తం అయితే ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. 4:30 అయిందండి. ఏ టాపిక్ ముగించినా తొందరగా అయిపోదు. ఇంకా 3 టాపిక్లు ఉన్నాయి. అపుస్తులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిన అనేది ఉంది. అది ఆదిమ క్రైస్తవులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసినని ఉంది. నేటి కాలం పరిశుద్ధాత్మతో పని ఎలా చేసినని ఉన్నది. టైం సరిపోదండి. కాబట్టి ఇంతవరకు ఫుల్ స్టాప్ చేసుకుందాం. దేవుని చిత్తం అయితే మరొకసారి ఎప్పుడైనా పెట్టుకొని మాట్లాడుకుందాం. మీరందరూ శ్రద్ధగా విన్నారని నేను అనుకుంటున్నా. నాకు ఆహ్వానం మేరకు మన్నించి మిరాడు నుంచి సహోదరు ఉదయ్ గారు, ఆ స్థానిక సంఘాన్ని, ఎలీషా గారు, బ్రదరు శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ స్థానిక సంఘం మీరందరూ సహకరించినందుకు నేను మరొకసారి మీకు చేతుల నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను అర్థమైంది అనుకుంటున్నాను. అయితే కష్టంగా ఏమనిపించలేదు కదండి, బోరుగా ఏం లేదు కదండి, అర్థమైంది కదా. మీ స్పందన ఏంటో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. బ్రదర్ రాండి, మీరు వచ్చి 2 మాటలు చెప్పేసి ఎవరైనా స్పందన ఉంటే మాట్లాడి క్లోజ్ చేసేయండి. ఫుల్ స్టాప్ చేయండి.